ఫేజ్ 1B ఇక్కడ మీరు చూస్తే 48 హ్యాబిటేషన్ లో 6 మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ పీడిఎఫ్ లు దగ్గర మనం చూసినప్పుడు ఒక 15 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గ్రామ సభలు కూడా పెట్టారు, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. R&R స్కీమ్స్ గానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు, కానీ నేను 26 జూలై లోపల పూర్తి చేయమన్నాను. దీనికి కూడా ప్రోగ్రామ్ తయారు చేశారు. దీనికి ఒక 4,925 కోట్లు అవుతుంది. రెండు కలిపితే 6,270 కోట్ల రూపాయలు R&R, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది. ఇది ఫేజ్ 1 41.15 వరకు. ఒరిజినల్ గా మనకు శాంక్షన్ అయింది 45.74. ఇది అవుతానే దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్ గా మనకు వచ్చేది ఓవరాల్ గా ల్యాండ్ ఎక్విజిషన్ R&R పే చేయాలి. ఇప్పటికే చాలా వరకు ఫేజ్ 1 లో అవుతుంది, కానీ మొత్తం కావాలంటే నీళ్లు ఇంపౌండ్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను. R&R వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను. నాట్ ఈవెన్ 1 కంప్లైంట్ రాకూడదు, అందరికి న్యాయం జరగాలి. టోటల్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ జరగడానికి వీలు లేదు, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు.